మీరు గమనించండి, బబులోను దేశం అంతటిలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రత్యేకత కలిగినటువంటి వారిగా ఉన్నారు. కల్దీల ప్రాంతంలో అబ్రహాము ఇల్లంతటిలోనూ అబ్రహాము ఒక ప్రత్యేకత కలిగిన వాడిగా ఉన్నాడు. యాకోబుకు 12 మంది సంతానం ఉంటే యోసేపు ఒక్కడే ప్రత్యేకమైనటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు నిన్ను ముందు ఏర్పరచుకోవటానికి కారణం నీ ప్రత్యేకత దేవునిని బట్టి కలిగిందని నీ ఇంటి వారు గుర్తించాలని దేవుని ఉద్దేశం. కానీ నీ దగ్గర గుర్తుందా? నువ్వు ఆ గుర్తు చూపించగలుగుతున్నావా? నువ్వు ఆ గుర్తుకు మాదిరిగా ఉన్నావా అంటే ఎక్కడా? నిన్నే ఇంట్లో వాళ్ళు వెతుక్కోవాలి. నీలో ఉన్న భక్తి ఎక్కడైనా కనపడతేమో నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎత్తుకోవాలి. నువ్వు ఏ మందిరంలో ఉన్నావో నీ ఊరు వాళ్ళు ఎత్తుక్కోవాలి. నిన్ను బట్టి మందిరం దూషించబడాలి, సంఘం దూషించబడాలి, దేవుడు దూషించబడాలి. అయ్యయ్యో, ఎన్ని సంవత్సరాలు అలాంటి భక్తి, ఎన్ని సంవత్సరాలు ఈ విశ్వాస జీవితం, ఎన్ని సంవత్సరాలు ఈ క్రైస్తవ జీవితం. ఓటమి కాక గెలుపు వస్తుందా? ఓడిపోక గెలుస్తావా? బాధ కాక సంతోషం వస్తుందా? నిరీక్షణ ద్వారం నీ ఇంట్లో ఎప్పుడు తెరవబడాలంటే అది నీ ప్రార్థనతోనే. నీ ప్రార్థనతోనే ఏం చేయాలి? తెరవబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఓడిపోతున్నాము అనటానికి గుర్తులు మాత్రమే చెప్పాను నేను. అసలు ఓటమికి కారణం ఏంటి? మనం ఆత్మీయంగా ఓడిపోతున్నాం అనటానికి గుర్తులు ఏంటంటే పరిశుద్ధతను కోల్పోతాం ముందు. 2, ఆత్మఫలాలు ఉండవు మన దగ్గర. 3వది ప్రత్యేకత అంటూ ఏమీ ఉండదు మన దగ్గర. ఎప్పుడైతే నువ్వు ఈ 3 గుర్తులు నీలో చూసావో, ఒళ్ళెచ్చగా ఉందంటే గుర్తేంటి? కళ్ళు పచ్చగా ఉన్నాయంటే గుర్తేంటి? కానీ నీకు ఎన్ని గుర్తులు దేవుడు చూపించినాయి అంటే నువ్వు పో. ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందో, ఎన్నిసార్లు దేవుని వాక్యం నీకు జ్ఞాపకం చేస్తాడో, ఎన్నిసార్లు దేవుని మాటలు నీ హృదయంలో ప్రేరేపించబడతాయో, ఆ గుర్తులన్నీ వెనకాలేసుకుంటావు. నీ నోరు కళ్ళు ముందేసుకుని బయలుదేరిపోతావు. ఓడిపోక గెలుస్తావా? ఓటమి కాక జయం పలుకుతోందా? దేవుడు విడిచిపెట్టక నీతో పాటు ఉంటాడా? ఇది ఓటమికి గుర్తులు.